హలో హైదరాబాద్, వెల్కమ్ టు హెచ్సిఎఫ్ ఛానల్. ఈరోజు హైదరాబాద్ నగరంలోని పార్కింగ్ సమస్యల గురించి మాట్లాడుకుందాం. పార్కింగ్ సమస్యల గురించి ఎంత తీవ్రంగా ఉందో ట్విట్టర్లో పోస్టులను చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. హైదరాబాద్ నగరంలో పార్కింగ్ సమస్యలపైన అనేక సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. సమస్య యొక్క తీవ్రతను హైకోర్టు అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 2018లో హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 63ని విడుదల చేసింది. జీవో 63 ప్రకారం నగరంలో ఎక్కడ పార్కింగ్ చేసినా మొదటి అర్ధగంట ఫ్రీ. దాంతోపాటు గంటలోపు పార్కింగ్ చేస్తే మనం కొన్న బిల్లు చూపిస్తే పార్కింగ్ ఫ్రీ. అదేవిధంగా గంటకు పైగా పార్కింగ్ చేస్తే మనం కొన్న బిల్లును బట్టి ఫ్రీ. హైదరాబాద్ నగరంలో పార్కింగ్ సమస్యలపై వచ్చిన జీవో 63ను సక్రమంగా అమలు జరగడం లేదు. ప్రధానంగా ప్రభుత్వ హాస్పిటల్ అయిన నిమ్స్లో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. 2 వీలర్కు 20 రూపాయలు, 4 వీలర్కు 40 రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. హాస్పిటల్కు పేషెంట్ల సహాయకులు, అదేవిధంగా బ్లడ్ డోనర్సు అనేక మంది ప్రజలు వస్తుంటారు. ఈ రకంగా వచ్చిన వారి దగ్గర నుంచి పార్కింగ్ ఫీజుల మీద డబ్బులు దోచుకుంటున్న పరిస్థితి ఉంది. నగరంలో మరో ముఖ్యమైన సంస్థ L&T మెట్రో రైల్. రాష్ట్ర ప్రభుత్వం నుండి వందల ఎకరాలు తీసుకొని, అదేవిధంగా వందల కోట్ల డబ్బులు తీసుకొని మెట్రో రైలు నడుపుతున్న సంస్థ. ప్రజల నుండి, వాహనదారుల నుండి పార్కింగ్ ఫీజుల పేరు మీద, టాయిలెట్స్ ఫీజుల పేరు మీద ప్రజల నుండి డబ్బుల్ని దోచుకుంటున్నది. మెట్రో స్టేషన్లలో 2 వీలర్స్కు 8 గంటల వరకు 25 రూపాయలు, 12 గంటల వరకు 40 రూపాయలు, అదేవిధంగా 4 వీలర్స్కి అయితే 75 రూపాయలు, 120 రూపాయలు వసూలు చేస్తున్నది. వాహనదారులకు కల్పించాల్సిన సౌకర్యాలు మాత్రం ఉండటం లేదు. వాహనాలకు షెడ్లు లేకపోవడంతో ఎండకు ఎండుతూ, వానకు నానుతూ, మరొక వైపు కనీసమైన భద్రతా సౌకర్యాలు కూడా లేకపోవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. పార్కింగ్ సమస్యలపై వచ్చిన జీవో 63ను సవరిస్తూ 2021లో గత ప్రభుత్వం 121 జీవోను తీసుకొచ్చింది. ఈ జీవో వలన సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. దీన్ని ఉపయోగించుకొని అనేక మంది పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న పరిస్థితి నేడు ఉన్నది. ఫ్రీ పార్కింగ్ పైన గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 121 చాలా దుర్మార్గమైంది. దాన్ని సవరించి ప్రజలకు ఫ్రీ పార్కింగ్ను మళ్ళీ కల్పించే విధంగా ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. సంస్థలు మంచినీళ్ళు, టాయిలెట్స్, అదేవిధంగా ఫ్రీ పార్కింగ్ కూడా ఏర్పాటు చేయాలి. ఇది వాళ్ళది ముఖ్యమైన కర్తవ్యం. అదేవిధంగా మనం కూడా ఫ్రీ పార్కింగ్ను ఉపయోగించుకోవాలి. మనం కొన్న బిల్లు చూపించి పౌరుని యొక్క బాధ్యతగా మనందరం ఫ్రీ పార్కింగ్ కోసం డిమాండ్ చేద్దాం. ఈ పార్కింగ్ సమస్యలపైన అడ్వకేట్ విజయ్ గోపాల్ గారు అనేక న్యాయ పోరాటాలు, అనేక మిగతా పోరాటాలు చేస్తున్నారు. వారికి అభినందిస్తున్నాం. అదేవిధంగా ప్రస్తుతం హైకోర్టులో ఆయన కేసు హియరింగ్ ఉంది. అది కూడా ప్రజలందరికీ అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నాం. నగరంలో పార్కింగ్ సమస్యలపై వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించే విధంగా జిహెచ్ఎంసి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఫ్రీ పార్కింగ్ నగర పౌరుల హక్కు. ఫ్రీ పార్కింగ్ కోసం నగర ప్రజలందరూ ఐక్యంగా పోరాటం చేద్దామని మీరందరూ ముందుకు రావాలని హెచ్సిఎఫ్ పిలుపునిస్తున్నది.